ఒక సిస్టమాటిక్గా, ఒక డిసిప్లిన్డ్గా, ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏ శాఖ అయినా సరే సమర్థంగా నిర్వర్తించి చక్కటి పరిపాలన కొనసాగింది. అంతర్జాతీయంగా అవార్డులు రివార్డులు, జాతీయంగా కూడా టాప్ 1, 2, 3 పొజిషన్స్ ఏవి తీసుకున్నా సరే. కానీ ఈరోజు ఇప్పుడున్న మంత్రులు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారు అయితే సొంతంగా తన ఖజానా నింపుకోవడానికి, ఢిల్లీకి మూటలు మోయడానికి ఏ రకంగా అవినీతి పాల్పడుతున్నాడు, ఏ రకంగా వస్తువులకు పాటుపడుతున్నాడు, ఏ రకంగా ఈరోజు తెలంగాణ ప్రజలని హైదరాబాద్ నగరాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో, పర్ క్యాపిటల్ ఇన్కమ్లో, పర్ క్యాపిటల్ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ టాప్ 1, 2, 3 1, 2, 3 అని మనం స్టేట్ నిలబడాలంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు మంత్రివర్గంలో నేను టాపా, నేను 1, 2, 3 1, 2, 3 ముఖ్యమంత్రులు మంత్రుల్ని పోటీ పడుతూ ఉన్నారు. దేనికి పోటీ పడుతున్నారు? వసూళ్ళకు పోటీ పడుతున్నారు. నాకు నిధులు లేవా, నేను వసూలు చేసుకున్నా, నేను పేమెంట్లు చేయనా? మొన్న కుండా సూర్యకే గారికి ఉదాంతం స్పష్టంగా అర్థమవుతా ఉంది ఏ రకంగా వసూలు చేస్తూ ఉన్నారు. స్పష్టంగా ఈరోజు అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారు టాప్ 1లో వసూల్లో ఉన్నాడు. రాష్ట్రం ఇటు పోని, దేశంలో ఇటను పోని, అంతర్జాతీయ నగరం ఇటను పోని, నాకు మాత్రం పైసలు రావాలి. హైడ్రాన్ పెట్టుకున్నాడు, వసూలు చేస్తున్నాడు. తమ తమ్ముళ్ళని పెట్టుకొని దోచుకుంటా ఉన్నాడు. మంత్రులను పెట్టుకొని దందాలు చేసుకుంటా ఉన్నాడు. డైరెక్ట్ అధికారులను పెట్టుకున్నాడు, దందాలు చేస్తున్నాడు. తన చుట్టుముట్టు కొంతమంది చేలగాలను పెట్టుకున్నాడు, చెంచాగాలను పెట్టుకున్నాడు, దేనికి పనికిరాలను పెట్టుకున్నాడు. ఏ రకంగా వసూలుకు పాటుపడుతూ ఉన్నాడు? ప్రత్యక్షంగా మొన్న కొండా సూర్యక గారి యొక్క ఎగ్జాంపులే, వారే ఏ రకంగా మాట్లాడారో చెప్పినారు. ఎవరెవరు ఉన్నాయి చుట్టుముట్టు, ఏ రకంగా వసూలు చేస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి గారే అన్నాడు, ఎవరి పక్కన పెట్టుకున్నా నా కుర్చీ చూస్తున్నారు ఇలా అంతా అని చెప్పి. అటువంటి ఎందుకు పెట్టుకున్నా మరి నువ్వు? ఆయన్ని ఒక స్టేట్మెంట్లో చెప్పినాడు. ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారికి కేవీపీ గారు ఆత్మీయ బంధువుగా పనిచేస్తే అట్లాంటి నన్ను పెట్టుకుందామంటే నన్ను ఎప్పుడు జరిపేసి కుర్చీ లాక్కుందామని చూస్తున్నారని చెప్పారు. అంటే ముఖ్యమంత్రి గారికి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు తన నీడని తమ నమ్మే పరిస్థితుల్లో లేడు. తన చుట్టుముట్టున్న వాళ్ళు తన కుర్చీనే గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారంటే కింద ఏ రకంగా వస్తువులకు పాల్పడుతూ ఉన్నారు. ఈరోజు వస్తువులలో పోటీ పడుతున్నారు ఈ ముఖ్యమంత్రి గారు, మంత్రులంతా కూడా. ఆ చెంచాలను పట్టుకొని టాప్ 1 పొజిషన్లో వసూలు రేవంత్ రెడ్డి గారు ఉంటే, 2వ పొజిషన్లో వారి యొక్క ఫైనాన్స్ మినిస్టర్ పొంగులేటి మరి వారు ఉన్నారు, శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. 3వ స్థానంలో బట్టి గారు పోటీ పడుతున్నారు. వీళ్ళు ముగ్గురు 1, 2, 3 పొజిషన్లు ఉంటే మేమేం తక్కువ అని చెప్పేసి మిగతా మంత్రులంతా కూడా వసూలు పడుతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది ఇదే. ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపేయాలని లేదు. ఈ మంత్రివర్గం, ఈ ముఖ్యమంత్రి అంతా కూడా నగరం ఎట్టనబోని, ఈ రాష్ట్రం ఎట్లనబోని, మా డబ్బులు మాకు కావాలా, మా ఖజానా నింపుకొని కావాలని స్వార్థంతో అవినీతిమయంలో కూరుకుపోయి వసూళ్లలో పోటీ పడుతూ ఉన్నారు. స్పష్టంగా అర్థమవుతున్నది. ఈరోజు నగరం ఇమేజ్ పాడైపోయినది. రాష్ట్రంలో పూర్తిగా అస్తవ్యస్తమైన పరిపాలనతోని మరి కొత్త పెట్టుబడులు దేవుడు ఎరుగు. ఇక్కడ వచ్చినటువంటి పరిశ్రమలు కూడా ఎక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చినాయి. ఇప్పటికీ కొన్ని పరిశ్రమలు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ రకమైనటువంటి సందర్భంలో మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో మరి సీనియర్ పార్లమెంట్ సభ్యులు, ఎంఐఎం పార్టీ నేత అసదుద్దీన్ ఓవైసీ గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినారో దాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. వారు ఎంత ఈజీగా మాట మార్చారంటే, మరి ఇక్కడ జూబ్లీహిల్స్లో 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో అక్కడ శాసనసభ్యుడు మరి స్వర్గీయ గోపీనాథ్ గారి నాయకత్వంలో అభివృద్ధి జరగలేని చెప్పేసి ప్రజలని ఈ ఎలక్షన్ స్వార్థ రాజకీయాల కోసం పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోటీ పెట్టకుండా మేము కాంగ్రెస్కే ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇదే ఒక అసదుద్దీన్ ఓవైసీ గారు ఆన్ రికార్డ్, ఇదే ఒక ఎంఐఎం పార్టీ అసెంబ్లీలో ఆన్ రికార్డ్, దేశం మొత్తం కూడా తెలంగాణ నుంచి నేర్చుకోవాలి. పరిపాలన అంటే కేసీఆర్ దగ్గర వచ్చి పాఠాలు నేర్చుకోవాలి. దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కానీ, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కానీ ఆదర్శవంతమైన రాష్ట్రంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నదని చెప్పేసి ఆన్ రికార్డ్ మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ రకంగా ఎందుకు మాట మార్చినారో మరి అసద్ గారు అర్థం కాని పరిస్థితి ఉన్నది ఈరోజు. మరి అక్బర్ గారు, అసద్ గారు ఇద్దరు కూడా చాలా స్పష్టంగా వారు ఇక్కడ బీహార్లోనేమో కాంగ్రెస్కి పోటీ పెడతారు,
అక్కడ బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తారు, ఇక్కడనేమో కాంగ్రెస్ని గెలిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, మీరు మీ సిద్ధాంతం ఏందో మాకు తెలియదు, కానీ మీ ఎంఐఎం పార్టీ సిద్ధాంతం ప్రకారం మీ అనుకున్నటువంటి ఒక ప్రధానటువంటి మీ యొక్క మూల సిద్ధాంతం, మీరు అన్న మాటలు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని मुसलमानों को नफरत करने वाला आदमी जो गांधी भवन में बैठ रहा है वो मोहन भगवत चला रहे हैं उनको पीछे से అని చెప్పి మాట్లాడినటువంటి అసద్ గారు